ఎవరిబడి వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్నూన్ 2:30కి ఇంకా పడుకొని లేచేసి ఇంకా షాప్కి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇంట్లోకి కొన్ని సామాన్లు అయితే తీసుకొని వద్దామనేసి షాపింగ్ ఏం చేసాము ఏంటి, మా ఊర్లో ఎక్కువగా ఏవి బాగా ఫేమస్ అంటే ఎక్కువగా ఒకే చోటే చిక్కేటివి ఒక షాప్ ఉందన్నమాట. 10 రూపీస్ షాపు. ఇది ప్రతి ఊర్లోనే ఉంటుంది, కానీ మా ఊర్లో మాత్రము 10 రూపీస్ అని మొదలుపెట్టేసి ఇక్కడ 500 వరకు కూడా ఉండేటివి సామాన్లు అయితే చిక్కుతాయి. అది అన్నీ ఉంటాయండి ఈ షాప్లో అయితే. లేడీస్కి, జెంట్స్కి, చిన్నపిల్లలకి అందరికీ ఇక్కడే ఉంటాయి. మామూలుగా లేడీస్కి ఎక్కువగా కిచెన్లోటికి, బెడ్రూమ్లో, వాష్రూమ్లోటివి, డెకరేషన్కి సంబంధించిన ఫుల్ ఐటమ్స్ అయితే ఇక్కడే చిక్కుతాయి. అవి కాకుండా మళ్ళీ టెర్రస్ గార్డెన్ మీద ఏమన్నా కుండ్లు నాటుకోనికి, చెట్లు నాటుకోనికి అనేసి వాటికి సంబంధించినవి కూడా మొత్తం అయితే ఇక్కడే షాప్లో ఉంటాయి. నేను ఈ మధ్య ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాను కదా, కిచెన్లోకి కొన్ని కావాలి అనేసి వీటిని అయితే చూస్తున్నానండి. కొంచెము గరిటెలు అవన్నీ హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు అనేసి ఇంకా అవైతే నాకు నచ్చినవి కొన్ని అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని చూడండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయింది కదా, స్కూల్ పిల్లలకైతే క్యారీ బాక్స్లు, వాటర్ బాటిల్స్లు, స్లేట్లు, బుక్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అది కాక కిచెన్లోకి మనకి చాలా అంటే చాలా మటుకు ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మనకి ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా, అన్ని విధాలుగా అయితే ఇక్కడైతే షాప్లో ఉన్నాయి. ప్లాస్టిక్ ఉన్నాయి, చెక్క ఉన్నాయి, మామూలుగా వేరేటివి కూడా ఉన్నాయన్నమాట. అలాగే లేడీస్కి స్టిక్కర్స్, శారీ పిన్స్, ఇట్లాగా లిప్స్టిక్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వీటిలో నేనైతే ఎక్కువగా అవి తీసుకొని, కానీ కిచెన్కి ఇట్లా డెకరేషన్కి సంబంధించిన ఐటమ్సే నేను ఆల్మోస్ట్ ఆల్ అన్నీ తీసుకుంటాను. నాకు ఈ టూత్ పిక్స్ ఇవి తీసుకుందామంటే అమ్మో ఇంత రేటా అనిపించింది. నాకు 30 రూపీస్, 40 రూపీస్ అలా అనిపించింది, కానీ నేను అవి అయితే తీసుకోలేదు. సాల్ట్ బాక్స్ అయితే తీసుకున్నానండి 25 రూపీస్ అనేసి. ఇంకా జెంట్స్కి అయితే బెల్ట్లు అవి కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా మటుకు ఐటమ్స్ అయితే ఈ షాప్లో అయితే ఉన్నాయి. ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వని కూడా ఇక్కడైతే ప్యాక్ చేసి కూడా ఇస్తారు. ఇవన్నీ షాప్లో అయితే ఒకే చోటే మనకైతే చిక్కుతాయి. నేనైతే ఎక్కువగా షాపింగ్ చేసేది ఈ షాప్లోనే, 10 రూపీస్ షాప్లో. ఎందుకంటే మనం లేడీస్ కదా, ఇంట్లోకి సంబంధించినవి మనకేమన్నా స్టిక్కర్స్, ఇవన్నీ శారీ పిన్స్, క్లిప్స్ ఇవన్నీ అయితే ఈ షాప్లోనే చిక్కుతాయి. కాబట్టి నేనైతే ఎక్కువగా ఈ షాప్కే వస్తాను. ఇంకా నాకు సంబంధించినవి కొన్ని ఐటమ్స్ తీసుకొని మళ్ళీ అయితే ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ ఇంకా ఇంట్లో మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఊరికి వెళ్దామనేసి ఇక్కడ షాపింగ్ చేసి వచ్చేలోపు 1 అవర్ అయింది. ఇంకా ఇల్లు అయితే కసువు కొట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ 5 అయింది కాబట్టి ఇంకా మావారు పైన బట్టలన్నీ, ఇంకా బెడ్షీట్లు అవన్నీ ఆరేసి ఉంటే అవన్నీ తెచ్చిచ్చాడు. ఇంకా ఇవన్నీ ఈడైతే మంచం మీద పెట్టేశాను. ఇంకా బయట అంతా కసువు కొట్టుకొని ఇంట్లో ఇది పొయ్యి మీద అయితే అన్నం అయితే పెట్టేశాను 5కే. ఎందుకంటే మా మామయ్యకి క్యారీ తీసుకెళ్దామనేసి మా అత్తయ్య, మా బావ, మా అక్క అందరైతే ఊరైతే వెళ్ళారు. అందుకనేసి మా మామయ్య ఒక్కడే ఉన్నాడనమాట. మా ఊరు పక్కనే కాబట్టి మా మామయ్యకి క్యారీ తీసుకెళ్దాము అనేసి నేనైతే ఈరోజైతే క్యారీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్యారీలకి అన్నము, పప్పు, మట్టికాయ తాలింపు అయితే చేశాను. ఎందుకంటే త్వరగా చేస్తున్నాము అనేది. మా మామయ్య మేము వెళ్ళేలోపు ఏదో ఒక వంట అయితే చేసుకుంటాడు. అందుకనేసి త్వరగా చేసుకొని వెళ్తే ఆయన ఏం చేసుకోకుండా ఉంటాడు. ఆడికి ఫోన్ చేసి చెప్పాము, ఏమీ చేసుకోవద్దు, మేము క్యారీ తీసుకొని వస్తాము అనేసి. సరేలేమ్మా రండి అని అన్నాడండి. ఇంకా మేమైతే ఇంకా త్వరగా క్యారీకి అయితే ఇలాగైతే అన్నము, పప్పు, మట్టికాయ తాలింపు అయితే పెట్టుకొని ఒక క్యారీలు అయితే పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాను. ఇంకా నైట్ తింటాడు, మిగిలితే మార్నింగ్ కూడా కొంచెం అయితే తింటాడు అనేసి ఇదైతే క్యారీ అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా మామయ్యని అడిగాను, నేను మార్నింగ్ అయితే తీసుకొని వస్తాడు రమణ, పెట్టి పంపించేదా మామయ్య అంటే, వద్దమ్మా నేను చట్నీ చేసుకుంటాను, ఇంకా వాళ్ళు వచ్చేస్తారు రేపటికల్లా, ఇంకా అవసరం లేదులే అని అన్నాడు. సరేలే మామయ్య నీ ఇష్టం అని అయితే చెప్పేశాను. ఇంక ఈ క్యారీ తీసుకొని ఇంట్లో పూజ చేసుకొని మేమైతే బయలుదేరి మా ఊరైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఆ మాట చెప్పాడు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక ఈ బట్టలన్నీ మర్తేసుకున్నాను. ఈరోజు బక్రీద్ పండగ కాబట్టి మా ఆయన కూడా ఇంట్లో ఉన్నాడు, పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు. మార్నింగ్ నుంచి ఇళ్ళల్లో క్లీన్ చేసుకొని ఇవన్నీ బట్టలన్నీ ఇప్పుడు మర్తేసుకొని కూర్చున్నా కానీ చూడండి, ఒక్క నిమిషమన్నా కుదురుగా ఉన్నారా ఈ పిల్లలు? అస్సలు కుదురుగా లేరు.
ఎంత అల్లరి చేస్తారంటే అంత అల్లరి చేస్తారు. పిల్లలు ఉండేటోళ్ళకు ఒక ఎత్తు, పిల్లలు ఇంట్లో లేని వాళ్ళకు ఒక ఎత్తు, పిల్లలు పెద్దవాళ్ళు అయినేటోళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంటికి ఒక్కసారి కాదండి మనం ఒక పని చేసింటామా ఆ పనిని 10 సార్లు చేపించే వరకు నిమ్మలంగానే ఒక చోట కుదురుగా అయితే ఉన్నారు. మా పిల్లలు అయితే అందులో చాలా అంటే చాలా ముందుంటారు. అందుకనేసి మా పిల్లలకి ఏం చేయాలన్నా కానీ నాకైతే చాలా అంటే చాలా విసుగొచ్చేస్తుంది. కానీ ఏం చేస్తాము, ఇంకా ఈ పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు ఏదో ఒక రకంగా అయితే చేసుకోవాలి కదా అనేసి నేనైతే పని అయితే మొదలు పెట్టుకుంటూ ఉన్నాను. ఇవన్నిటికన్నా వాషింగ్ మిషన్ ఉండింటే ఎంత బాగుండు అని అనిపించింది నాకైతే. ఏం చేస్తాము, వాషింగ్ మిషన్ లేదు. కొందాం అనుకుంటే అది 30,000 35,000 అయితే చెప్తున్నారు. 20,000 అయితే కొనొచ్చు, 30,000 అంటే వామ్మో అంతనా అని అనిపించింది. ఇంకా వద్దులే అని అనుకున్నాను. అది కాక అమౌంట్ లేదు ఇప్పుడు, కావాలంటే ఫ్యూచర్లో కొనుక్కోవచ్చులే అనేసి వదిలేశాను. ఈరోజు ఇంకా మా ఆయన కూడా ఇంట్లో ఉండడం మూలంగా, ఈరోజు పని పెట్టుకోవడం మూలంగా అంతో ఇంతో కొంచెం అయితే హెల్ప్ చేశాడు. అది కాక మా ఆయన జాబ్ రిజైన్ చేసి ఇంకా వచ్చేసాడు కాబట్టిగా ఖాళీగానే ఉంటున్నాడు. అందుకే నాకు పనిలో అప్పుడప్పుడు కొంచెం అయితే హెల్ప్ అయితే చేస్తున్నాడు. లేకపోతే ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సింది వచ్చేది. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టిగా అంతో ఇంతో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టిగా పని కూడా బాగానే త్వరగా అయితే అవుతూ ఉన్నది. కానీ ఈరోజు కాని పని రేపన్నా పూర్తిగా అయితే చేసుకుంటూ ఉన్నాను. ఈ పిల్లలు ఉండడం మూలంగా చేసే పని కన్నా ఎక్కువ పని ఉండడంతో విసుగైతే వచ్చేస్తూ కోపం వచ్చేస్తుంది. కానీ మా చిన్న అబ్బాయి చేసే అల్లరికి నాకు ఓ దిక్కు నవ్వాలో ఏడ్చాలో అస్సలు అర్థం కావట్లేదండి. ఒక్కొక్క రకంగా అయితే నాతో అయితే ఆడుకుంటున్నాడు. ఈరోజైతే వద్దురా బాబు అనిపిస్తుంది. ఈ పిల్లలతో వాళ్ళు ఆడుకోవడం కాకుండా కొట్టుకోవడం కాకుండా మళ్ళీ మమ్మల్ని వచ్చేసి మమ్మల్ని గిచ్చడం కొట్టడము ఇవన్నీ అయితే చేస్తున్నాడు. కుదురుగా కూర్చొని కొద్దిసేపు 1 గంటన్నా చదవండి, 10 నిమిషాలన్నా చదవండి అంటే ఆహా మేము రాసుకోము చదువుకోము, ఇప్పుడుండే సమ్మర్ హాలిడేస్ మాకు ఇంకా బుక్స్ కొనియలేదు, బుక్స్ కొని తర్వాత రాసుకుంటా అంటున్నాడు. ఇంకా వాళ్ళకు బుక్స్ కొనించేంత వరకు వీళ్ళతో ఈ ఆటలైతే నాకైతే తప్పేటట్టు లేవు. ఇవన్నీ ఇంకా 2-3 రోజులు ఇవన్నీ బట్టలు అనమాట. కొన్ని మా ఆయన అయితే తీసుకెళ్ళి లోపలైతే పెట్టేశాడు. ఇంకా మిగతావన్నీ నేనైతే లోపలైతే పెట్టుకుందామని చూస్తే మా పిల్లలు అయితే మేము తీసుకొస్తామన్నారు. ఈ బట్టలన్నీ మీరు కింద వేస్తే పడతాయి ఇంకా మీకు అనేసి చెప్పేశాను. ఏం చేస్తామండి, పొద్దున్న లేసినాల నుంచి చేసుకుంటుంటే పని ఉండనే ఉంది. ఇప్పటికి కూడా నేను పని చేసుకునే లోపు నాకైతే 10 అయిందండి. మొత్తం అంతా పని చేసుకునే లోపు మళ్ళీ ఇదంతా పని చేసుకొని ఎడిటింగ్ చేసేలోపు నాకైతే 12 అయిపోయింది. ఈరోజైతే నాకైతే చాలా అంటే చాలా ఆసరికి వచ్చేసింది. బట్టలన్నీ అయితే ఇలాగైతే మొత్తం అయితే నీట్గా అయితే సర్ది పెట్టుకున్నాను. మా పిల్లలు హెల్ప్ అయితే చేశారు, కానీ నాకైతే డబుల్ పని అయిపోయింది. నైట్ ఇలాగా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే పొద్దున్న లేచేలోపు ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇది నాకు పెళ్ళైన నాళ్ళ నుంచి ఇలాగైతే అలవాటైందండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.